అండి ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండితో అయితే బాదుషా చేసేద్దాం. ఫస్ట్ అయితే పిండిని జల్లించేసుకుంటున్నా. జల్లించిన పిండిని అయితే ఒక కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని అయితే ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుందాం. చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకుందాం. 1.5 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని అయితే బాగా మిక్స్ చేసుకొని వాటర్ తోటి చపాతీ పిండిలా కలిపేసుకుందాం. పిండి మొత్తాన్ని ఇలా వేలుతోనే కలిపేసుకోవాలి. పిండిని ఈ మాత్రం వరకు కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఈ పిండి నానేలోపు అయితే మనం పాకం రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు పాకం కోసం అయితే ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు వాటర్ వేసుకుందాం. షుగర్ కూడా ఒక కప్పు వేసేసుకుందాం. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగేంత వరకు అయితే ఉడికిచ్చేసుకుందాం. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. 2 రెమ్మల వరకు కుంకుమ పువ్వు కూడా వేసేసుకుందాం. దీనికైతే పాకం పట్టాల్సిన అవసరం లేదు, కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. పాకం రెడీ అయిపోయినట్లే. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి అయితే బాగా నానిపోయింది. ఇప్పుడు బాదుషా షేప్ లో అయితే చేసేసుకుందాం. ఇలా షేపులు చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్ లోకి ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ కూడా అయితే గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ లోకి అయితే ఇవి వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. బాదుషాలు అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. బాదుషాలు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బాదుషాలను అయితే పాకంలో వేసేసుకుందాం. ఇప్పుడు పాకంలో వేసిన బాదుషాలను అయితే 40 మినిట్స్ లేదా 1 అవర్ పాటు మూత పెట్టేసి అయితే వదిలేద్దాము. ఇప్పుడు టైం అయితే 1 అవర్ 40 మినిట్స్ అయిందండి. బాదుషా రెడీ అయిందో లేదో అన్నది ఓపెన్ చేసి అయితే చూద్దాము. బాదుషా అయితే రెడీ అయిపోయింది. బాదుషాలు అయితే రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు టేస్ట్ చూసి అయితే చెప్తాను. బాదుషా టేస్ట్ అయితే చాలా బాగా ఉండిందండి. కాకపోతే బేకరీ స్టైల్ అంత అయితే ఏం రాలేదు. నేను ఈ వీడియోని యూట్యూబ్లో చూసే చేశాను, ఓన్గా చేసింది అయితే ఏం కాదు. మెయిన్ బాదుషాలని పాకంలో 1 అవర్ 40 మినిట్స్ వరకు అయితే నేను వదిలేశాను, అందుకే నాకు జ్యూసీగా వచ్చాయి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో అన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.